ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ జూన్ 1వ తారీఖున దేవుడు మరొక నెలలో ప్రవేశపెట్టినందుకు మీ అందరి పక్షముగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 5 నెలలు కనుపాప వలె కాపాడిన దేవుడు ఈ ఆరాధన నెలలో కూడా మన కనుపాప వలె కాపాడబోతున్నాడు. మీకు ఏ కొరత ఉన్నా, ఏ లోపం ఉన్నా, ఇదివరకు ఎటువంటి లోటుపాటు మీరు సరిచూసారో అవన్నిటిని దేవుడు సరిచేసి మీకు సమృద్ధిని ఈ నెలలో ఇవ్వబోతున్నాడు. మీకు విడుదల కలగబోతుంది. అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీ ఆత్మీయతలో, అలాగే మీ చేతి పనిలో, మీ యొక్క పనిలో, మీ సేవలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, మేలును పొందుకోబోతున్నారు. కథ దినాల్లో మీ ప్రియమైన వారిని ఎవరైనా పోగొట్టుకుని ఉంటే మీకు సమాధానం కలగబోతుంది, మీకు విడుదల కలగబోతుందని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాబోతున్న దినాల్లో మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు. ఎవరైనా ఈరోజు జూన్ 1వ తారీఖున బర్త్డే చేసుకుంటున్న వారు కానీ, లేకపోతే వెడ్డింగ్ డే చేసుకుంటున్న వారు కానీ ఎవరైనా ఉంటే మీకు శుభములు కలుగును గాక. మీ బర్త్డేని దేవుడు ఆశీర్వదించును గాక. మీ వెడ్డింగ్ డేని ఆశీర్వదించును గాక. బర్త్డే చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి యెషయా గ్రంథం 60:20-22 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క వివాహ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా పైకి హెచ్చించబడతారు. మీకు దేవుడు ఇచ్చే వాగ్దానం యోహాను సువార్త 14:27. దేవుని బిడ్డలారా, ఈ నెలపాటు దేవుని యొక్క కృప మీ పైన ఉండబోతుంది. ఆదిలో మనకు సాతాను యొక్క ప్రవేశం వలన భూమి అంతా నిరాకారంగాను, శూన్యంగాను, కడిగ చీకటి అగాధం పైన మరి కమ్ముకోట వలన దేవుడు ఏమి చేయలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నిటిని తొలగిస్తే కానీ, నిరాకారాన్ని, శూన్యాన్ని, చీకటిని తొలగిస్తే కానీ దేవుడు ఫర్దర్గా ముందుకు వెళ్ళలేడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అలాడటం ద్వారా ఆ నిరాకారం తొలగిపోయింది, శూన్యం తొలగిపోయింది, ఆ చీకటి కూడా తొలగిపోయింది. అందుకొరకు ఆదికాండం 1:4 నుండి వెలుగు కలుగును గాక అని మొదటిగా వెలుగును సృష్టించి, ఆ తర్వాత దేవుడు అన్నిటినీ మరి ఎంతో అద్భుతంగా సృష్టించడాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాతనే ఆది మానవుని కూడా దేవుడు సృష్టించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో నిరాకారం, శూన్యము, కడిగ చీకటి ఇవి 3 తొలగించబడేదాకా దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగదు. ఇప్పటికే మీకు తెలుస్తుంది, మీ యొక్క నిరాకారం కనపడుతుంది, శూన్యత కనపడుతుంది. మరి మీ ఆత్మీయ జీవితానికి మరి ఎంతో ఆటంకాలు కనపడుతున్నాయి. మునుపులాగా ప్రార్థన చేయలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు, దేవుని గణపరచలేకపోతున్నారు. చాలా సమస్యలతో సతమతమైపోతా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా మీ దినాలు గడిచిపోతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. త్వరగా నువ్వు అసాధారణమైన అద్భుతమైన కార్యం చూడబోతున్నావు. అయితే ఈరోజు నిరాకారం తొలగించబడాలి, నీలో ఉన్న శూన్యత తొలగించబడాలి, చీకటి తొలగించబడాలి. దానికి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. ఈ నెల పరిశుద్ధాత్మ యొక్క నెల. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ అండ్ అవుట్లో డీప్గా క్రియ చేయబోతున్నాడు. నీ జీవితంలో కనపడుతున్న నిరాకారాన్ని, శూన్యాన్ని, చీకటిని పారదోలబోతున్నాడు. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. ఒకవేళ ఇప్పటికే మీలో కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడి ఉండవచ్చు, కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ పొందకుండా ఉండి ఉండొచ్చు. కానీ మీ అందరితో దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. అయితే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా, మీరు ఇప్పటికే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయలాగా ఆయన ఆహ్వానించాలి. మరి ఏం చేయాలి? అపోస్తల కార్యం 5:32 బట్టి మీరు పరిశుద్ధాత్మ తండ్రికి లోబడాలి. విధేయులైన వారు కనికరించబడిన ఆత్మ. ఇప్పుడు ఆయన ఏమి విడిచిపెట్టమంటున్నాడో, దేన్ని వదిలేయమంటున్నాడో దాన్ని వదిలేయటానికి సిద్ధంగా ఉండాలి. దేన్ని కట్ చేయమంటున్నాడో దాన్ని కట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఏది చేయమంటున్నాడో అది చేయటానికి రెడీగా ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తాడు. ఈవెనండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, విధేయులైనప్పుడే ఆయన క్రియ చేయటం ప్రారంభిస్తాడు. ప్రభా, నేను నీకు విధేయత చూపించలేకపోతున్నాను, నీకు లోబడటం, సంపూర్ణంగా లోబడటం నా వల్ల కావట్లేదు ప్రభా అంటే,
అప్పుడు కూడా ఆయన వచ్చి విధేయత ఆయనకు చూపించడానికి ఆయన మనకు సాయం చేస్తాడంట. పరిశుద్ధాత్మ తండ్రికి మనము లోబడటానికి లోబడే విషయంలో కూడా ఆయన మనకు సాయం చేస్తాడట. ఎంత మంచి పరిశుద్ధాత్మ దేవుడో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36:27లో నా ఆత్మని మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారుగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మీరు లోబడటం కూడా సులువు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయనకు లోబడుతున్నారో, లోబడిన మీ అందరి జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో డీప్గా క్రియ చేసి ఆ నిరాకారాన్ని, శూన్యాన్ని, చీకటి తొలగించాలంటే దేవునికి వాక్యం చదవటం ప్రారంభించాలి. అపోస్తుల కార్య 10వ అధ్యాయం 45 నుండి 47 దాకా చదివితే వాక్యం ఉన్న వాళ్ళందరి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడికి దగ్గర సంబంధం ఉంది. అందుకొరకు కీర్తన 39:1-2 ఏమన్నాడంటే, ఆయన వాక్యాన్ని నేను ధ్యానించుండగా నా హృదయంలో మంట పుట్టింది అంటున్నాడు. సో ఈరోజు దేవుని కృపను బట్టి ఆయన వాక్యం ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఎంత ఎక్కువ ధ్యానిస్తారో అందందుకు పరిశుద్ధాత్మకు దగ్గర అవుతారు. ఎవరైతే పరిశుద్ధాత్మకు దగ్గర అవుతారో మీ జీవితంలో ఇదివరకు కని విని ఎరుగని ఆశీర్వాదం చూస్తారు. ముఖ్యంగా మీరు ఆశీర్వించబడలాగన పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కనపడే నిరాకారాన్ని, శూన్యాన్ని, చీకటిని తొలగించబోతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించినగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, మా జీవితంలో కనపడుతున్న శూన్యాన్ని, చీకటిని, నిరాకారాన్ని తొలగించమని అడుగుతున్నాను. విశేషమైన అభిషేకం దయచేయమని అడుగుతున్నాను. దేవుని ప్రసరత ఇప్పుడే తాకనగాక. ఈ నెలపాటు దేవునికి మహిమ, దేవునికి అభిషేకం, దేవునికి వెలుగు ఆవరించనగాక. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15. గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747.